హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాస్టర్ మీడియా. ప్రస్తుతం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మనకి అఘోరి అండ్ వర్షిని సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పేసి ఇలా పెళ్లి చేసుకోవడం కరెక్టే అంటారా? ఇప్పుడు సనాతన ధర్మం కాపాడుతాడు, పెళ్లి చేసుకుంటే సనాతన ధర్మం తప్పేం కాదమ్మా. సనాతన ధర్మం ఏది తప్పు? ఒకసారి పెళ్ళి అయినాక జీవితాంతం విడాకులు లేదు. పెళ్ళైనాక ఇష్టమో కష్టమో ఇద్దరు కలిసి ఉండాలి, అది సనాతన ధర్మం. తర్వాత వేరే మతస్థుల్ని పెళ్ళాడరాదు, ఇది సనాతన ధర్మం. పెళ్లి చేసుకుంటాను అబ్జెక్షన్ లేదు సనాతన ధర్మంలో. ఎక్కడ పెళ్లి చేసుకుంటాను ఎక్కడ అబ్జెక్షన్ లేదు. అంటే ఫస్ట్ వాళ్ళేమో తల్లి కూతురు బంధం అని చెప్పి దాని తర్వాత ఇలా పెళ్లి చేసుకున్నారు కదా, తల్లి కూతురు నుంచి ఇట్లా పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? ఇప్పుడు తల్లి అది ఎట్లా అది ఎట్లా తల్లి కూతురుగా ఉన్నారో బయటకు వచ్చే మాటలే తప్పితే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ నోటితోటి తల్లి కూతురు అనలేదు. వాళ్ళు ఎప్పుడు నోటితోటి నా తల్లి అని నా కూతురు అని భాష వాళ్ళు ఫస్ట్ లో బయటికి రాగానే ఫస్ట్ లో చెప్పారు సార్ వాళ్ళు ఇట్లా. ఇప్పుడు తల్లి అంటే జన్మనిచ్చిన తల్లి కదమ్మా. ఇప్పుడు నా కూతురు నేను తల్లి అని పిలుస్తా, నా కూతురు నేను తల్లి అని పిలుస్తాను. చాలామంది కూతురుని తల్లి అనే పిలుస్తారు. అతను ఆ సెన్స్లో నా తల్లి నాకు ఆయన లెక్కలు ఉండొచ్చు కదా. సో మనం విపరీతార్థాలు తల్లి అనే మాట నాకు జన్మనిచ్చిన తల్లి అని అంటే తప్పు. జన్మనిచ్చిన తల్లి అని ఎట్లా పెళ్ళాడతావా అని అడగచ్చు. అసలు తల్లి అంటే ఇప్పుడు చాలామంది బిడ్డలను కూతుర్లు తల్లి ఏమో తల్లి బంగారు అని పిలుచుకుంటారు. అలాగే తల్లి అని చెప్పి ఉండొచ్చు. దాన్ని మనం చేయడం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం తప్పు అనేది బలవంతం చేశాడా, రేప్ చేశాడా, మోసం చేశాడా, ఇలాంటివి ఏమంటే మనం ప్రశ్నించాలి. అతను మోసం చేయలేదు. వాళ్ళిద్దరు మొగలను మోసం చేసుకుని ఇద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి మేజరు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మేజరు. ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతుంది, తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్ళిళ్ళు ఎన్ని జరగట్లేదు. ఇది ప్రథమం కాదు, ఇది చివరా కాదు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మేజర్ అయిన పిల్లలు చేసుకుంటారు వాళ్ళ ఇష్టాన్ని. వాళ్ళు మేజర్ అయిన పిల్లలు వాళ్ళ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మనం ఎవరు? అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు అమ్మాయికి మందు పెట్టాడు, ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా అలాగే మాట్లాడతారు. తల్లిదండ్రులు మోసం చేశాడు, లేదు ఏదో మైకంలో పెట్టాడు నా కూతురు, ఇదే మాట్లాడతారు. ఏ పేరెంట్స్ అయినా ఎప్పుడైతే వాళ్ళ బిడ్డ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందో ఇలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ కమెంట్స్ రొటీన్ కమెంట్స్ అయ్యి, ఆధారాలు లేని కమెంట్స్. ఆధారాలు వాళ్ళ బాధతోటి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఏదో ఏ తల్లిదండ్రులైనా కలలుగా అంటారు, మా బిడ్డకి ఎలా పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేయాలి. అది జరగకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పెళ్లి చేసుకుని మీ తల్లిదండ్రులు ఇష్టం కాకుండా వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు. డెఫినెట్గా బాధ అర్థం చేసుకోగలిగింది. ఆ బాధలో ఇలాంటివి మాట్లాడతారు. మందు పెట్టారు, లేదా మొత్తం ఇచ్చారు, ఇంకోటి చేశారు, ఇంకోటి ఏదో చెప్తారు. అది చూపించాడు, వచ్చేసి నా ట్రాప్ చేశాడు మాట్లాడతారు. అవి మామూలు. వాటి ఆధారాలు లేవు. అవన్నీ బాధతో మాట్లాడే మాటలు కానీ ఆధారాలతో మాట్లాడే మాటలు కాదు. కనుక అది దాన్ని మనం హైలైట్గా చూసుకుంటాం కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళి అనైతికంగా అనే మాట వస్తుంది. అనైతికం అనేది ఎట్లా అవుద్దని నా ప్రశ్న. అది ఎట్లా అనైతికం అవుతుంది? ఇద్దరు ఒకే సాంప్రదాయ దీని ప్రకారం సనాతన ధర్మం ప్రకారం వేరే మతం అయితే అనైతికం, లేదు అతను మూడో పెళ్ళో రెండో పెళ్ళో అయితే అనైతికం కాదు. ఇద్దరు ఒకే మతం, ఒకే సనాతన ధర్మంలో ఒకే మతంలో పెళ్లి చేసుకుంటే అబ్జెక్షన్ లేదు. సనాతన ధర్మం అంటే పెళ్లి చేసుకోకూడదని లేదు కదా, అది పెళ్లి చేసుకున్నారు. దాంట్లో మనం దాన్ని ఏదో విమర్శించాలని విమర్శించడం తప్పితే ఎస్, లైఫ్ గోస్ ఆన్, లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. అంటే వాళ్ళేమో ఒక 2-3 months ఆగి మేము మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లీగల్గానే పెళ్లి చేసుకుంటాం అన్న వాళ్ళు సడన్ గా నిన్న నైట్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఏముందమ్మా, అదేముందమ్మా, మేము వెయిట్ చేస్తాం. అమ్మ మేజర్ కోసం మేజర్ అయ్యేదాకా ఆగుదాం అనుకుని ఉంటారు. మేజర్ అయిపోయింది నిన్నటితో, మేజర్కి ఎంటర్ అయి ఉంటుంది. ఇవన్నీ ఇంకా లేట్ అవుతున్న కొద్దీ లేనిపోయిన రచ్చ అల్లరి రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. వద్దు, వాటికి అవకాశం ఇవ్వద్దు. లెటర్ సైడ్ అనుకున్నాం పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరు ఒకటి అవుదాం అనుకున్నాక ఇంకా డిలే ఎందుకు? డిలే అవుతున్న కొద్దీ లేనిపోయిన రచ్చ, మీడియాలో రకరకాల మాటలు రకరకాల వస్తే వద్దు. ఒకసారి దానికి పెళ్లి చేసుకుంటే ముగింపు అయిపోతుంది, చేసుకోండొచ్చు. టు అవాయిడ్ ఫర్దర్ మీడియాలో రచ్చను అవాయిడ్ చేయడానికి. సో దేర్ మేబీ అంతే. దాంట్లో వాళ్ళు మేజర్ అయినాకే చేసుకున్నారు, మేజర్ అవ్వకుండా కాదు కదా. అంటే అఘోరి ఫస్ట్ భార్య నిన్ననే బయటకు వచ్చింది మీడియా ముందుకి. ఫస్ట్ భార్య మీడియా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరం పెళ్లి చేసుకోవడం జరిగింది.
మరి ఇంకా ఇన్ని నిజాలు బయటపడతాయి, ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పి భయంతో పెళ్లి చేసుకున్నాడను. పెళ్ళి అనేది వాడు చేసుకోవటానికి కారణం ఇవి ఉండొచ్చు. ఇది కూడా ఏమేమి బయటకు వస్తావు, ఏమిటో మన పెళ్లి చెడిపోతే, మన ఇష్టాలు ఇదైపోతాయి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ పెళ్ళిని గురించి దాని గురించి ప్రశ్నించడం కన్నా అసలు మనం ప్రశ్నించాల్సిన విషయం, సమాజం ప్రశ్నించాల్సిన అఘోరి మీ జీవితాలు ఏంటి? మీ జీవితాలు ఎక్కడో హిమాలయాల్లో మీరు ఏదో తపస్సు చేసుకుంటూ దేశం కోసం, సమాజం కోసం చేసుకునేవాళ్ళు. మీకు ఆ జీవితం గడిపే వాళ్ళకి ఈ జీవితంలో ఇలాగ ఎంటర్ అయ్యి దీంట్లో మీరు చేసేది ఏంటి, మీరు సాధించగలిగేది ఏంటి, ఎందుకు ఈ అడుగు వేయటం వల్ల ఈ ప్రయోజనం ఉంది? మీరు అఘోరీలు అంటే విలువ ఉంది కాస్త. ఈ మధ్య కొంత అఘోరీల విలువ కూడా పోయిందనుకో, దొంగగారు అఘోరీలు వచ్చి. అఘోరి అంటే ఒక విలువ ఉంది, వాళ్ళు మంచి భక్తిలో ఉంటారు, తపస్సులో ఉంటారు, హిమాలయస్లో ఉంటారు, వాళ్ళు చాలా చేతుతో ఉంటారు అని ఒక పేరు ఉంది, ఒక గౌరవం ఉంది వాళ్ళ మీద. అలాంటి వాళ్ళు మీరు దాని నుంచి ఈ లైఫ్లోకి రావడానికి, ఈ జీవితంలోకి రావడానికి అవసరం ఏమొచ్చింది, ఏం కారణం చేత వచ్చారు, ఏం సాధిద్దామని వచ్చారు, ఎందుకు అనేది అది ప్రశ్నించాలి. అఘోరి జీవితం, మీ జీవితం ఏంటి, మీరేంటి, మీరు ఈ జీవితంలోకి రావడం ఏంటి, ఏం ఆశించి వచ్చారు, ఏం సాధిద్దామని వచ్చారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి, మీరు సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటి, ఎందుకు అని ఇది ప్రశ్నించాల్సిన విషయం. వాడు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకుని ఇష్టపడితే అఘోరి పెళ్లి చేసుకోకూడదని లేదు, పెళ్లి మేజర్ అయింది అమ్మాయి పెళ్లి చేసుకోకూడదు. సో ఇవన్నీ ఈ ప్రశ్నలు అర్థం లేని ప్రశ్నలు అవుతాయి. మనం ప్రశ్నించాల్సిన సమర్థవంతమైన ప్రశ్న అంటే మీరు ఈ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.